హాయ్! నమస్తే అండి. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో హోటల్ స్టైల్ కారం దోసని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 8-10 ఎండుమిర్చిని వాటర్‌లో నానబెట్టుకోవాలి. 30 మినిట్స్ నానబెట్టాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద టమాటాని, అలాగే 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత దోసల పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం పేస్ట్‌ని కూడా అప్లై చేసుకొని అంచులకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కాల్చవలసిన అవసరం లేదు. చూసారు కదా! ఎంత సింపుల్‌గా హోటల్ స్టైల్ కారం దోసని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. దీనికి కరెక్ట్ కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ, అలాగే అల్లం చట్నీ అండి. ఈ 2 చట్నీల వీడియోస్‌ని కూడా నేను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.